క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఎనంపేటలో శ్రీనిధి యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఫ్యాకల్టీ గ్రూప్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శోభారాణి మేడం పాల్గొని తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. శోభారాణి మేడంని శాలువాతో సత్కరించారు. ఎన్ఎస్ఎస్ క్యాంప్ కోఆర్డినేటర్ మరియు కాలేజీ కోఆర్డినేటర్లు అన్ని డిపార్ట్మెంట్ల అమ్మాయిలు దాదాపు 2000 మంది విద్యార్థులు పాల్గొని ఉదయం నుండి పూలను సేకరించి బతుకమ్మల్ని పేర్చి కళాశాల మధ్యలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల స్టూడెంట్స్ పాల్గొని వారి సంతోషాన్ని వెలిబుచ్చారు. బతుకమ్మలకు కొన్ని ప్రైజ్లు కూడా నిర్ణయించడం, అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు న్యాయ నిర్ణేతల చేత ఎంపిక చేసిన బతుకమ్మలకు బెస్ట్ ప్రైజ్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మేనేజ్మెంట్ మరియు అధ్యాపక బృందం అన్ని విభాగాల స్టూడెంట్స్ ను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. పూలని దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. గట్కేసర్ మున్సిపాలిటీలో ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థిస్తూ బతుకమ్మ పండుగ ప్రారంభం. ఎంగిలపూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ మా ఎన్ఎస్ఎస్ యూనిట్ శ్రీనిధి తరపున బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. For working for NSS and they are very active, passionate about the society. అందరూ చాలా బతుకమ్మ చాలా బాగా చేశారు. క్రియేటివిటీ అండ్ ఆల్. సో విష్ యూ హ్యాపీ, ఆల్ ఆఫ్ యూ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సద్దుల బతుకమ్మ అండ్ దసరా. No need of wasting your time. You can carry on by singing and dancing. Thank you once again. I thank you. మొదటిగా మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పిలిచిన వెంటనే మా దగ్గరకు వచ్చి మా వీడియోలనైనా కానీ మా కాలేజీనైనా మా బతుకమ్మ ఈవెంట్ అయినా కవర్ చేసినందుకు. అండ్ ఈ యొక్క ఈవెంట్లో కాలేజీలో ఫ్యాకల్టీ, గ్రౌండ్ స్టాఫ్, ఆయమ్మలైనా ఎవరైనా కూడా కలిసికట్టుగా ఒక పండుగ అందరూ కుటుంబంలో చేసుకుంటాము. కుటుంబంలో ఎలా అయితే కొడుకు వెళ్ళి బయటికి వెళ్ళి పూలు చేయడమైనా కానీ ఏం చేయడమైనా కానీ ఎలా అయితే కొడుకు చేస్తారో అలాగే ఈరోజు ఈ కాలేజీలో మా ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి మా వాలంటీర్స్ అయినా కానీ ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇనిషియేటివ్ వాళ్ళంతా ఒక సహాయం చేసి ఈ యొక్క ఇంతటి మహా ఈవెంట్ని మా కాలేజీలో ఆర్గనైజ్ చేశారు. ఇంతటి సహకరించిన మా కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే, మేమందరం నేషనల్ సర్వీస్ స్కీమ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. మేమందరం మా కల్చర్ని ప్రమోట్ చేస్తూ మా కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసినాము. ఈరోజు యంగిల్ బతుకమ్మ దాని ప్రత్యేకంగా మేము ఈరోజు మా కాలేజ్లో సెలబ్రేషన్స్ చేసినాము. సెలబ్రేషన్స్లో పాటు మా ఎన్ఎస్ఎస్ జేఎన్టీయూ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శోభరాణి మ్యామ్ వచ్చినారు. అండ్ మా వాలంటీర్స్, మా స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ అందరితోని బతుకమ్మ కాంపిటీషన్స్ చేసినాము. అందులో ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా ఇట్లా మేము ఎన్ఎస్ఎస్ అంటే సర్వీస్ అని అందరూ అనుకుంటారు. మేము చాలా సర్వీస్ ఈవెంట్స్ లైక్ మెన్సురల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆర్ఎం, ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్, లేక్ క్లీనప్, క్లాత్ డొనేషన్ ఇలాంటివి చాలా సర్వీస్ ఈవెంట్స్ చేస్తాము. దాంతోపాటు మన తెలంగాణ యొక్క కల్చర్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము మళ్ళీ మా బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసినాము లాస్ట్ ఇయర్ నుండి. అదే ఇప్పుడు మా కొత్త వచ్చిన వాలంటీర్స్ స్టార్ట్ చేసినారు. మేమందరం పార్టిసిపేట్ చేసినాం అందులో. హౌ డు యు ఫీల్? పండగ చాలా ఆనందంగా ఉంది. మొత్తం మా కాలేజ్ అంతా ఇట్లా బతుకమ్మ వైబ్స్ తోని రంగులుగా అందరు ఆడపిల్లలు రకరకాల బట్టలు వేసుకొని ఎంతో సంతోషంగా బతుకమ్మలు చేసుకుంటూ అన్నీ మర్చిపోయి ఒక నిమిషం మంచిగా ఆడుతున్నారు, పాడుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది అవన్నీ చూసుకుంటూ. ఇంకా సో మేము శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిపించడం జరిగింది కాలేజ్లో. అందరూ డిపార్ట్మెంట్స్ నుండి వాళ్ళ ఓన్ బతుకమ్మ తీసుకొచ్చారు.
ఎన్ఎస్ఎస్ నుండి బతుకమ్మ కూడా పెద్ద బతుకమ్మ తయారు చేసాము. ఈ బతుకమ్మ కోసం రకరకాల పూలు మేము 3 days నుండి చేన్లలోకి వెళ్ళి పొలాలలోకి వెళ్ళి కోసుకొని తీసుకొచ్చాము. అన్నీ ఈరోజు పేర్చి పెద్దగా బతుకమ్మ చేసి మన కల్చర్ని ప్రమోట్ చేయాలని, ఈ బతుకమ్మ ఈవెంట్ని చాలా గ్రాండ్గా తయారు చేయాలని మా ఇంటెన్షన్తో ఈరోజు మేము చేయడం జరిగింది. అండ్ మా ఇంటెన్షన్ ఈరోజు పక్కా నెరవేరింది. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చాలా యాక్టివ్గా పనిచేశారు. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పిల్లలకి ఎస్పెషల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్కి కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ క్లాస్ రూమ్లోనే కాకుండా ఇలా బయటకు వచ్చి ఇలా కల్చర్ని ప్రమోట్ చేసే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా చాలా తోడ్పడుతుంది. సో నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను, నేను ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని. ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాక నాకు ఇట్లాంటి కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది. అలాంగ్ విత్ దట్ ఇట్ హెల్ప్ మీ ఇన్ డెవలపింగ్ మై ఓన్ పర్సనాలిటీ. సో ఐ థ్యాంక్ ఎన్ఎస్ఎస్. అండ్ పూలను పూజించే పండుగ కాబట్టి ఈ పండుగ మొత్తం ఎకో ఫ్రెండ్లీ. ఎందుకంటే పూలని బతుకమ్మని మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో దానివల్ల నీరు కూడా శుద్ధి అవుతుంది. ఈ మధ్య నీటి కాలుష్యం చాలా ఎక్కువైంది. సో ఈ బతుకమ్మ దానికి కూడా తోడ్పడుతుంది. ఇంత పెద్ద దానికి మేము హ్యాండ్స్ కలిపినందుకు మాకు చాలా గర్వపడుతున్నాము. అండ్ ఆల్సో ఈరోజు ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో ఓవర్ 2000 పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎన్ఎస్ఎస్ యూనిట్. థ్యాంక్ యూ. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు మా అభినందనలు అండ్ మా చాలా థ్యాంక్స్ అండ్ మా ధన్యవాదాలు. ఈరోజు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో మా కాలేజ్లో నిర్వహిస్తున్న బతుకమ్మ సెలబ్రేషన్స్కి మన చీఫ్ గెస్ట్ శోభారాణి మ్యామ్ గారు వచ్చారు. అండ్ ఆల్సో మా కాలేజ్ మేనేజ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ వాళ్ళ చేతులతోటి వాళ్ళు చేసిన బతుకమ్మని తెచ్చి క్వాడ్రాంగిల్లో మా కాలేజ్లో వాళ్ళు ఆడుతున్నప్పుడు మాకు అనిపించింది ఒకటే, ఇది మేము లాస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము లాస్ట్ టైమే స్టార్ట్ చేసాం, దానికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఒక ఇయర్ పెరిగేసరికి అంటే ఈ ఇయర్ ఇంకా చాలా మంచి రెస్పాన్స్ తోటి చాలామంది విద్యార్థులు కానివ్వండి, చాలామంది ఫ్యాకల్టీ కానివ్వండి, వేరే కాలేజ్ నుంచి వచ్చి చూడడం కానివ్వండి, ఇలా ఎంతో బాగా జరుగుతుంది. ఇదే విధంగా ఈరోజు ఎంతో క్రియేటివ్గా, అదేవిధంగా ఎంతో ఓపికతోటి ఎన్నో రకాల పూలు పెట్టి పేర్చి చేసిన బతుకమ్మలో కూడా మేము ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టి ప్రతి ఒక్క విద్యార్థినికి అదేవిధంగా ఫ్యాకల్టీకి వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేయడం అండ్ వాళ్ళు చేయడం జరిగింది. అండ్ దీనికి మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఆల్సో ఎన్ఎస్ఎస్ యూనిట్ SNIST దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని కల్చర్ని, మన తెలంగాణ కల్చర్ని ముందుకు తీసుకెళ్తుంది మన కాలేజ్లో. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది దాదాపు 2000 నుంచి 2500 మంది విద్యార్థులు వాళ్ళ కళ్ళతోటి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో చెప్పడం కానివ్వండి, వాళ్ళ చెప్పుకుంటూ మాట పెరిగి ఒక అవేర్నెస్ లాగా జరుగుతుంది. మన తెలంగాణ సంస్కృతిని, మన తెలంగాణ కల్చర్ని కాపాడుకోవడంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ SNIST తన వంతు ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్ ఎంగిలి పువ్వు బతుకమ్మ స్టార్ట్ అయింది, మనందరూ తెలుసు. అట్లనే ఎంతో మంది స్టూడెంట్స్కి ఇది ఒక కళ, బతుకమ్మ అనేది మనం చదువుకునే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి. సో ఎన్ఎస్ఎస్ యూనిట్ SNIST ఈరోజు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు. అండ్ మనం ఎంగిలి పువ్వు బతుకమ్మ స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు తెలుగింటి ఆడబిడ్డలందరూ ఏక లక్ష్యంతో, ఏక దైవంతో కొలిచే బతుకమ్మ మన ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు. ఇక్కడ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా కొద్ది రోజుల ముందు సద్దుల బతుకమ్మ ముందు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనం చూస్తే కనుక కనీసం 2000 మంది విద్యార్థులు ఆడుతున్నారు అక్కడ బతుకమ్మ. ఎంతో పెద్దగా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అందరూ మార్నింగ్ నిష్టగా వచ్చి పొద్దుగాలనే బతుకమ్మను వేచి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి ఆడి సాయంత్రం నిమజ్జనం చేసి వెళ్తారు. ఈ బతుకమ్మ అనేది అంతరించిపోతుంది మనం వెళ్తుంటే తెలంగాణలో. మన తెలంగాణ ఫెస్టివల్ అయినా సరే చాలామంది DJ బాక్సులతోటి దాన్ని కమ్యూనిటీ చేస్తున్నారు. సో దాన్ని మనం ఒక విధంగా కాపాడుకుందామనే ఒక చిన్న ఆలోచన మన నుంచి మొదలైపోయి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. అది కంటిన్యూ అవుతుంది. ఇంకా ముందు చాలా మా జూనియర్స్ అందరూ చాలా ఇంకా యాక్టివ్గా పనిచేసి ఇంకా దాన్ని బతుకమ్మని మనం రాష్ట్ర పండుగ కాబట్టి ఇంకా మంచిగా చేస్తున్నారని ఆశిస్తున్నాను. It's a great honor to have Dr. Shobharani ma'am be as a chief guest in our college, ಶ್ರೀನಿಧಿ Institute of Science and Technology. And it's a great occasion we are celebrating today as a
seen many people, faculty, students taking part in this, and to have a unity, peace, joy, and we are celebrating womenhood also. And I can see everyone enjoying here this right movement, and we are very happy to celebrate this occasion. Thank you. టెక్నాలజీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఈసారి ప్రీతి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నన్ను ఇన్వైట్ చేసింది. ఐఎమ్ కోఆర్డినేటర్ ఆఫ్ జేఎన్టీహెచ్ డాక్టర్ శోభారాణి. సో దీనికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరు ఎంత మంచిగా కాంపిటీషన్ అని మోర్ దాన్ 25 బతుకమ్మాస్ క్రియేటివిటీ చేసి ప్రిపేర్ చేశారు. అందులో 13 ప్రైజెస్కి పెట్టారు ఎగ్జిబిషన్. దాంట్లో చూసి జడ్జిమెంట్ ఇచ్చి మోర్ దాన్ 6 ప్రైజెస్ దే ఆర్ గోయింగ్ టు అలాట్. చాలా సంతోషంగా ఉంది. ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ని ఇక్కడ ఇంతవరకు ఏ కాలేజీలో చూడలేదు. యాజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, థ్యాంక్ యూ ఆల్ ద శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, హెచ్ఓడీస్, స్టూడెంట్స్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అందరికీ సద్దుల బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు.